అబ్బా నా రాత పాడుగాను అంత రోతే ఉన్నది. ఎక్కడికి ఆశారమో గాని గమ్మత్కినట్టే అతికింది నన్ను పట్టుకొని. ఏం చూసుకున్నా ఏముంది అవుతుంది. అరే రమేష్ ఎటు పోతున్నావు? ఆగమం పోతున్నావు? నేను ఆగమాగం పోతా, అవసరం అయితే గంగలకి పోతా. నాతో ఏం పనో చెప్పురా. ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జ్ చేయరా. ఆరి రాజశేఖరు నా అవతారం చూసి రీఛార్జ్ చేయమని ఎట్లా అడగబుద్దేంద్ర నీకు? నేనే కొత్తలే కదా అత్తానా. కడాలు వాచి ఐఫోన్ ఉన్న నీ దగ్గరనే పైసలు లేకపోతే నా దగ్గర ఎట్టుంటేరా? అయ్యో అది ఉంటే చేయలేకపోతే లేదా? దాని కోపంకి ఎందుకు వస్తున్నారా రమేష్? నా బాధ నీకేమెరకరా? ఫోన్ నీ అవ్వ ఇంట్లోకి పోతే వాళ్ళతో నా బాధ, బయటకు వస్తే మందితో నీ బాధ. ఈ బాధలను చూస్తే ఎన్నడో కథం అయ్యేటట్టే ఉన్నా కానీ నేను బతకైగా. ఈ ఉన్న బక్క పనం కూడా అటే పోయేటట్టున్నది నా కథ చూస్తా అంటే. అబ్బా నా పెన్లం ఎంత మంచిది, మొగడు తిరిగేస్తాడని నీళ్లు పట్టుకొస్తుంది నా కోసం. ఇదే తాగుతా. ఇవి నీకు కాదు. నాకు కాదా? ఎదురుగా పట్టుకొస్తా అంటే నా కోసమే కావచ్చు అనుకుని నూకేసుకుంటా కాదే నీళ్ళ కోసం. ఎవరికి మరి ఇవి? మా అవ్వకు. దానికి గోళీలు వేసుకున్న టైం అయింది కదా, దానికే ఇవి. జరుగు. నా పరిస్థితి ఎట్ట అయిపోయిందేంట్రా? ఇగో అవ్వ, పొద్దుటి గోళీల టైం అయింది కదా, వేసుకో. అయ్యో ఇప్పుడే అల్లయిందా? మంచిగున్నప్పుడు సాదుకున్న కుక్క లెక్క ఆడికిడికి తిరిగిన పొద్దు ఏర్పడుతూనే లేదు. ఎందుకు ఏర్పడుతుందా? నీడ పట్టు కూర్చొని పొట్టు పొట్టు తింటా అంటే ఎండలు తిరిగి కంకి బెండాలు అయితే తెలిసేది ఎంత అవుతుందని. అయ్యో నేను అంగన్వాడి పని చేసినప్పుడు నువ్వు అంగిలాగా దొరికినవో తొడగలేదో తీయరాదు అల్లుడు. ఎందుకు ఇట్లా ఎక్కిరించినట్టు మాట్లాడుతున్నావు? ఏదో పానం మంచిగా లేక కూలబట్టేందుకు కుడుకని రాకినట్టు రాకబడుతుంది మాటలతోటి. గంతే గాని నువ్వు ఆయన జోలికోకే అవ్వా. ఎదురుగా పోయి ఎద్దుతోటి దన్నిచ్చుకున్నట్టుంటది ఆయన ముచ్చట్లింటే. మా అవ్వకు ఆపరేషన్ అయి సచ్చి బతికినట్టు అయింది. ఇంకేం పని చేయమంటావు? అదే నీకైతే నువ్వు చేస్తావా? నేను మాట్లాడితే మీకు కేకలయంగా రోకల బండతో గుద్దినట్టే ఉంటది గాని ఈ ముసల్తనానికి వచ్చినాక అపెండిక్స్ ఆపరేషన్ అవుడేందత్తా నాకు తెలియక అడుగుతా. ఏందల్లుడు నీ మాటలన్నీ మొల్లికాయ లెక్కనే ఉంటాయి ఏందయ్యా? నీకు కలిజల్లిన తల్లి ఎంతెడ్డి మొల్లో ఏం కథనో. రోగానికి లాతేంది ముదిరేందయ్యా? నువ్వేమన్నాదా నేనేమన్నీదా? అందరికి వస్తుంది అదే మోకలు నాకు వచ్చింది. అబ్బో అయ్యో పారం వెళ్ళిపోతుంది బిడ్డో. నీ ఒర్రిచుడు గంగల పోను, నీ ఒర్రిచుడు గంగల పోను. సుశీలా కుట్రకడ సురుకు సురుకు అంటుంది, కుట్రకడ సురుకు సురుకు అంటుంది. నీకు ఆపరేషన్ అవుడేందో గాని నడుమ నేను తత్తానత్త రోజు పైసలు పెట్టలేక. ఇవారకే నా పానంలో పానం లేదంటే ఇంకా ఈనో అవుతుంది నా కథ. ఎన్నడు మంచిగా అవుతానో ఏమో. మా చెప్పినావు అని పో, మాట్లాడు రాదు మన్ను రాదు. బుజ్జి అల్లుని మాటలు వింటా అంటే నాకు పానం ఉండంగానే దానం చేసినట్టు అనిపిస్తుంది. నేను ఇది ఉండనే మన ఇంటికి పోతా. ఏడిపోతావే? నీ పానం మంచిగా అయ్యేదాకా అడుగు బయట పెట్టేదే లేదు. ఆయన గంతే, ఆయన మాటలు పట్టించుకోకే. నీ ఆపరేషన్ చల్లగుండా నాకే కావన్న బిడ్డ. ఆడకట్టు మీద ఒక్కొక్క సమితి అట్ట కట్టున్నారు. వాళ్ళకైతే ఏం బావు? నేనే సాతనై సాతగాక ఉన్నవంటున్నా అన్నట్టున్నా. అన్ని నాకే కావన్నా పాడుగా, అన్ని నాకే పాడై. అబ్బో నువ్వు అవన్నీ ఆలోచించుకుంటా తలకాయ ఖరాబ్ చేసుకోకే. బుక్కడంతా దీని గోళీలు వేసుకొని వండుకుంటుందా? నీకు నేను లేనానే? ఆయన ఒక్క మాట అన్నందుకే పోతా పోతా అంటున్నావు. ఏడిపోతావే? గట్ల కాదు బిడ్డ. అల్లుని ముంగట నైట్ డ్రెస్ వేసుకొని కుర్చీలో కూర్చుంటే ఆయన ఓర్వలేక ఏర్పడకుండా తాపకోమాట అంటా ఉంటే నా పానం కలుక్కు అనబట్టే, నా కుట్టు సులుక్కు అనబట్టే, నా కుట్టు సులుక్కు అనబట్టే. నువ్వు ఆయన మాటలు పట్టించుకోకే. గైనతో నీకేందే? నేను ఉన్నా కదా. గట్ల కాదే. నేనేమన్నా ఆయన జోలికి ఆయన అర్థకు పోతానన్నా? బుక్కడంతా తింటాన్న గోళీలు వేసుకొని కుర్చీలో కూర్చుంటాను చెట్టు కింద. రాంగోటన పెట్టే పోంగోటన పెట్టే, పోయేటోడు పో ఖర్చుతోడు రాక. ఆయన తాపకో మాట అన్న కొద్ది నా పానం కలుపు అనబట్టే. నేనేదో ఆపరేషన్ ఎఫెక్ట్ కచ్చిడు ఉన్నా గాని అట్టిగా అవుతుంది నాయే అత్తున లగ్గమై గిన్నెన్ రైతుంది. ఎప్పుడన్నా వచ్చిందా? పండుగకి వచ్చిందా? పబ్బానికి వచ్చిందా? నాకొక్కదానికి గోశీరలు ఉత్తుకో సాత కాదు. బోరింగ్ కాడికెళ్ళి ఆడికెళ్ళి ఇరి గొట్టుక రావాలని తిప్పలైతుందని నువ్వు తీసుకొచ్చుకున్నావు.
చుట్టు చెట్టుని కానీ గిట్ట గాలని నత్తలేదు చల్లగా. అల్లుడు ఏమనుకోకు లేవత్తలేదు. ఓయ్యా ఏంటిది? ఊకే కూరగాయల భోజనం తిని నోరంతా సప్ప సప్ప సత్తుకున్నది. గింతేదన్నా నీసుకోవచ్చు పట్టుకరా రాజు, అందరం కలిసి తిందాం. కాళ్ళు మంచిగా లేకుండా కొత్త చెప్పులు కావాలన్నదట అత్త. అదేవుతావు నీయాసోటిదే. నీకు పానమే సక్కలేదు, మొన్ననే ఆపరేషన్ మళ్ళా కౌసెందుకు? ఊకే కౌస్తో నిన్న పానం కదా అల్లుడు. ఈ సప్పిడి కూరలు తింటే పిప్పి రాలినట్టు అవుతుంది నాకు. మంచిగా మాలు మసాలా పెట్టి తోలు కాటట్టు తింటే దెబ్బకు మంచిగా అవుతా. ఇంత కోడి కూర దేపో రాదు. గిట్లా ఆపరేషన్ అయినప్పుడు కోడి కూర తింటే కప్పు ఉబ్బినట్టు ఉబ్బుతావు. ఎందుకు తానం చేస్తే పోయేదాన్ని పానం పోయేదాకా ఎత్తావు? అబ్బా మరి ఇంత కోడిగుడ్ల కూర నండి రాదు బాచరు, పానం బాగా కొట్టుకుంటుంది. కోడిగుడ్లు తింటే వేడి కాదా అత్త? రోగాన్ని పెంచుకుందామని చూస్తాను ఏంది? మంచిగా ఏదాకా కూరగాయలతో తింటే ఏంది? కాలే అక్కడ పడ్డట్టు చేస్తుంది పనులన్నీ. ఇలా ఎట్లానే వేసి రమేష్ దగ్గర పైసలు వసూలు చేయాలి. వీడు పైసలు అడితే రేపు మా అనుకుంటే ఊక దింపుకుంటున్నాను. అగో వినయ్ గడు వస్తాను కదా, పైసలకే కావచ్చు. ఇవాళ ఇయ్యకపోతే ఇడిచే పెట్టాడు. ఈయనకి దొరకద్దు. ఎట్లా ఎట్లా ఏం చేయాలి? అగో ఇదేందల్లుడు, నీకు బట్టలు లేనట్టు నా నైట్ డ్రెస్ వేసుకున్నావు. బట్టలు లేకపోడు కాదత్తా, గా వినయ్ గాడు వస్తాడు. ఆయనకి నేను పైసలు ఇవ్వాలి. ఆడత్తే నేను లేనని చెప్పు. రమేష్, ఓ రమేష్ ఉన్నవారా? ఏవాళ్ళు? ఓ పోసావా, నేను వినయ్ని. నన్ను ఏర్పాటు చేస్తలేవా? ఏర్పాటు చేయలేదు, జర ఏమనుకోకు. మీ అల్లుడెటు వేయండు? అయ్యో లేడు బిడ్డ, పొద్దుగాల అన్నం గట్ట వేయండి, ఇంకా రాలే. ఏంది ఇంకా రాలేదా? నేను ఎన్నడు వచ్చినట్టు దొరకతట్లేడుగా పోసావా. సరేది ఆడ వచ్చినాక కానీ వచ్చిపోయినా అని చెప్పు. వచ్చినాక చెప్తా పో బిడ్డ. పోతా కానీ పోసావా, గీ లెవెలు సేమ్ రమేష్ అని లెక్కనే ఉన్నారు. ఏ రమేష్ కాదు, ఇది మా చెల్లి. కాకపోతే బక్క పానం, మా అల్లు లెక్కనే ఉంటది కంతే. నువ్వు మూసుకోయతువాలా, నువ్వు మూసుకోయతువాలా. మీ చెల్లెనా? అయితేనే గాని ఆమె ఎందుకు మాట్లాడతలేదు? నేను పరాయి మగలతోని మాట్లాడా. మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. అవును, మా చెల్లెకు సిగ్గు బాగా. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడుండేరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? అబ్బో అంతేనా? నువ్వు మాట్లాడకుండా గాని మీ అల్లుడు వచ్చినా కానీ వచ్చిపోయినా అని చెప్పు. సరే బిడ్డ చెప్తా పో. మర్చిపోకు. అమ్మా పోయిండా వీడు? ఇంటి దాకా కూడా వస్తాడుగా. అల్లుడు నువ్వు చెప్పినట్టు చేసిన కదా, ఇంత మటన్ దేరా, అది మంచిగుంటది. వానికేమో ఆ బాధ, నీకేమో ఈ బాధ, నాకేమో ఓ బాధ. మంచిగా దొరికిన వస్తా నాకు నువ్వు. అయ్యో అల్లుడు, చికెన్ తింటే బాధ గాని మటన్ తింటే మంచిదేనా? తెత్తేంది, కూలబడ్డ పానం నిలబడుతుంది. అసలే ఆపరేషన్ అయిన పానం తేపో రాదుకింత. నీ పానం నిలబడకున్నా మంచిదే గాని నేను మటన్ తేనత్తా. ఇవాళకి అప్పులు కుప్పలాగి కూర్చున్నాయి. చూస్తావు కదా అప్పులో ఎట్లింటి మీదకి వస్తారో. ఓయ్ నువ్వెందు గానైట్ వేసుకున్నావు? నైట్ వేసుకుంటే ఎట్లుంటదో చూద్దామని వేసుకున్నానే. నువ్వు వేసుకుంటే మరి మా అవ్వ నీ బట్టలు వేసుకుంటదా? ఇడివా, నీకు గంతగానే వేసుకోబుద్ది అయితే ఓ రెండు కొనుక్కొని వేసుకోరాదు. ఏమో గివ్ వేసుకుంటున్నావు. నీ అబ్బా మీతో నాకు గోసకే ఉన్నదే. కాల్చుక తింటారు నన్ను కాకులు లెక్క. చెయ్యి ఇగో అల్లుడు,
గట్టెటు పోరాదా ఏమో నామంగట్ల లేవట్ట పడితే లింగంత కనబెట్టట్టు నామంగట్ల లేవట్ట పడితే లింగంత కనబెట్టట్టు అటేడు ఓడు కాదత్త ఆయనతో ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇద్దరే ఉందరు అవ చూసినవానే బుజ్జి ఇప్పుడు నేను ఆయన ఒక్క మాట అన్నానే రోడ్డు పని నచ్చేటోళ్ళు పోయేటోళ్ళు దమని చూస్తే ఎట్టుంటది అత్త ముంగట అల్లుళ్ళు లింగిలే పట్టిండని ఎందుకు అట్టిగా నన్ను బదనం పాలు చేస్తారు నీ ముచ్చట సల్లాగుండా గందుకైనా నేను పోతానంటాననే నా ఇల్లు అయితే ఎట్లా కూర్చున్నేం కాదు ఏడవన్నేం కాదు ఊరికి అల్లుడు వచ్చినప్పుడల్లా లేవాలి కాళ్ళు దగ్గర పెట్టుకోవాలి సింగులు చదురుకోవాలి కొంగు చదురుకోవాలి నీ ఆరాటం పాడుగాను అందుకే నేను పోతా అంటన్నా నీ పోడు పాడుగాను మా వద్దు తీయలేవే పానం మంచిగా పోతా పోతా అనబడుతుంది నాకో బాధ అంట నీకో బాధ ఏం బాధనే నీ బాధ సల్లాగుండా ఊరన్న అప్పులే ఎత్తాను నలవకపోడు ఇంత ముందుకే ఎవడ వచ్చిండు మీ రమేష్ ఉన్నాడా నాకు పైసలు ఇవ్వాలా అని ఆయనగా నైట్ డ్రెస్ వేసుకొని వచ్చిడ కూర్చున్నాడు షీ బతుకు పాడుగాను మీరే ఊరగల్ల అప్పులంటే మీ ఇంటి మీద పడి డబ్బలు రొట్టెలు పాలు ఛాయలు గోళీలు ఇవన్నీ తినుకుంటా కండ ముంగట కూర్చుంటే ఆయన కండు బగ్గువన పెట్టే నీ అబ్బా జీతగాని బతుకైంది నాది అన్ని తెచ్చిపెట్టుడే ఏందో ఏమో ఇది వచ్చేంత వరకు ముద్దో ముచ్చట్న ఆడతా ఏం చెప్తాను మా బేబీ మా అత్త వచ్చేలోపు మెత్తగా తోముతా బేబీ ఈ తలుపు సాటుకు జాక్కుని మా బేబీని సర్ప్రైజ్ చేస్తా దొరికినవి ఇయ్యాల దొరికినవి ఇయ్యాల ఎన్ని రోజులైంది నేను పట్టుకోక ఇడిచిపెట్టా ఏంటో నాకే బాణం శాతం అయితే లేదంటే వెనకకెళ్ళి వచ్చి పట్టుకొని ఎన్ని రోజులు అయినా నిన్ను పట్టుకోక అని గట్టిగా వచ్చి రోడ్డు పన్ను చూసేటోళ్ళు వినటోళ్ళు లేదనుకుంటారు అబ్బో పాడుబడి ఒకటే పట్టును పడితే నీ పట్టుడు పాడుగాను కుట్టు లూజ్ అయినేమన్నావు అయ్యో అంత గట్టి కొరకు నేను నీ బిడ్డ అనుకొని పట్టుకున్నా ఏవయ్యా నీ పట్టుకోడు గంగలవాను నీకెవరు ఏర్పడతలేదా గులాబ్ పువ్వులు అది ఉండే గుమ్మడి పువ్వులు నేనుంటి నీకెవలేందన్నది ఏర్పడతలేదా వెనకకెళ్ళి వచ్చి పట్టుకునే కాకుండా ఇక ఏమో ఏమంటున్నావు నీ గట్టి కొర్రకత్త ఆయన నీ బిడ్డ ఉంటది ఏంటిదే అబ్బా ఏమో గులాబ్ పూలు గుమ్మడి పూలు అంటారు ఏమైంది ఏం లేదు సుశీల మీ అవ్వకు ఏదో పువ్వులు కావాలట తెమ్మని అడుగుతాంది నీకు దండం పెడతా అత్త నీ బిడ్డకు చెప్పకు తిట్టి చంపుతుంది కొమ్మలు తెమ్మంటదేనోడు కమ్మలు తెత్తడా గాని నువ్వు తిందు రాయే గోళీలు వేసుకోవా ఏం తినుడు బిడ్డ ఊక కూరగాయలు తింటే బలం లేకుండా అవుతుంది పానం అల్లుని ఇంతంత మటన్ కి ఈమె తెమ్మందామా అనుకుంటాను గాని తెత్తడో తేడోనని ఆలోచిస్తాన్నా నా బతుకు పాడుగాను మా అవ్వకు పానం మంచిగా లేకపోతే ఇంతంత మటన్ అన్నదేం గతచ్చ నాకు ఇగో నువ్వేం దేకున్నా మంచిదే గాని ఇంతంత మటన్ అన్నదే రాదు కీమ కొట్టించి మా అవ్వ నోరు తెరిచి అడిగింది సుశీల నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా ఇప్పుడు మటన్ ఎందుకే ఇవరకే ఖర్చులో వాడు ఉన్నావంటే చాలాగా ఇవరకే ఒడిచిన పైసలు పానం మంచిగా లేక బిడ్డింటికి వస్తే ఇంత మటన్ అన్నదే వద్దా నువ్వు దాని ఇంటికొస్తే తింటావా గిన్నెడు నాకు తెమ్మంటే ఎందుకు తెస్తాడే సాటుకెళ్ళి పట్టుకోమంటే పట్టుకుంటాడు గాని పట్టుకుంటాడా పట్టుకునుడేందే ఏం లేదే ఏమన్నా అయితే నేను పట్టుకుంటా గానీ ఇడిచి పెడతానా అంటాంది గంతే ఇప్పుడు మటన్ కి ఏమన్నా కదా పట్టుకత్తా నీకు దండం పెడతా చెప్పకు నువ్వు పట్టుకత్తా ఈ ఏషాలే తెలివే నాకు ఎన్నడు మారుతాడో ఏమో రా అమ్మా ఎంతసేపు నిల్చుంటావు ఇంట్లో కూర్చున్నాయపా అవ్వ బిడ్డలు కలిసి ఆడుకుంటారు కదా నన్ను కూరగాయలు బొమ్మలాట ఆడినట్టు జీవం తీస్తారు నాది మరి ఉందు నా ఏటన్నా ఓదనా అగో అరే వినయ్ నువ్వు గీడున్నదేంద్రా నువ్వు ఏడ దొరుకుతావా అని ఏడవాడితే ఆనే తిరుగుతున్నారా నా పైసలు ఎప్పుడు ఇస్తావరా ఇత్తరా నీ పైసల కోసమే చూస్తానా ఆపుతావా నీ పట్టి పురాణమా
ఇంకెన్ని రోజులు చూస్తావురా? ఇవాళ మీ ఇంటికి చూతా నువ్వు లేవాట మీ చిన్నత నీకు చెప్పిందారా? చెప్పిందిరా, వచ్చిన మరి చెప్పింది. మరి ఇక ఎప్పుడు ఇస్తావురా నువ్వు? గప్పుడెప్పుడు రోడ్డు వచ్చినప్పుడు సాని మాటలు మాట్లాడి తీసుకున్న పైసలు ఇక ఇస్తలేవా? ఇట్లయితే ఎట్టరా? అయ్యో కోపానికి రాకురా, మొన్ననే ఇద్దామనుకొని ముద్దకు ముద్ద తయారు పెట్టుకున్న పైసలు మా అత్తకు పానం బాగలేకపోతే అటు ఖర్చు అయినాయిరా, లేకపోతే నీకు ఆపుతానా చెప్పు? నీ ఖర్చులో నెల తీసుకొని నన్ను కుర్చీలో కూర్చోబెట్టినావు కదరా, నాకు అక్కడున్నాయారా? ఇక ఎన్నడిస్తావురా పైసలు? అరే వినయ్, ఒక్క నెల టైం ఇరా, నీ పైసలు మొత్తం తీసుకొచ్చి నీ చేతిలో పెట్టకపోతే నేను దేనికంటే దానుకుంటా పోరా. అరే ఇట్లా నెల బట్టి ఎన్ని నెలలు అయితే చెప్పరా నువ్వే? 6 నెలలు అవుతాను. 6 నెలల బట్టి నువ్వు అంటనే ఉన్నావు, నేను ఇంటనే ఉన్నా. ఇంకెన్ని రోజులు ఆగాలరా? ఇంకో 6 నెలలు ఆగురా, అప్పటికి కూడా నీ పైసలు ఇవ్వకపోతే నీకు నచ్చింది చేసుకోరా, సరేనా? అరే 6 నెలలు అన్నావు కదా, 6 నెలలు ఆగుతా. 6 నెలలు అయినాక కూడా ఇవ్వలేదనుకో పోలీస్ స్టేషన్ లో పెట్టి రోకల బండ్లు ఎక్కిస్తా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సరేరా, నువ్వు దేనికంటే దానికే. సరే గాని మీ చిన్నత్త అంత ఎట్లా ఉన్నదేవరా? మీ మామ గట్టిగా జరుగుతాడా? బాగానే లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవునరా, మా చిన్నమామ బాగా తాగుపోతాడు, బాగా తాగుతాడు, ఆమె ఎటువంటి తట్టే జరుతాడు, అందుకే ఇక రందికి ఇట్లా అయింది. అరే నువ్వన్న మంచిగా తిండి పెట్టరా, ఆమెను చూస్తే పాపం అనిపించింది నాకే. మా పెడతారా, గందికే పోతా మరి కలుతా. పోరా మంచిగా తిండి పెట్టు. పెడతా. ఏడగొన్న 1000 ఉల్లిపాయలు చల్లగున్నా పిత్కమంత ఉన్నాయి. మొన్న ఊళ్ళో కత్తే ఉన్ననే. మంచి మంచి గడ్డలు తీసుకోవాలి, పైసలు ఇచ్చినట్టేనా ఇవేమంత లేవు. అయితేవనే కానీ లవంగాలు బగ్గయ్యకే కడుపు నొచ్చి పాడైతుంది. లవంగాల ఘాటయ్య అల్లుడేడవా ఇంకా రాకపోయా అటే వేయండు. బగ్గ దూరం పోవడా, ఊళ్ళో పోయారా మేకలను? దగ్గరనే గాని ఏడ ముచ్చట పెడతాండోనే. నీ ముచ్చట సల్లాగుండా అటు ఇటానా మబ్బు పడబెట్టేసి మనిషి ఇక్కడ కప్పుకొస్తుంది నీ మబ్బు సల్లాగుండా. అత్తడి తీయలేవే. అగో తెచ్చిన వాళ్ళుడు మెత్త కొట్టించినవా కీమా? మెత్తగానే కొట్టించిన అత్త, అండుకొని మెత్తగా తినిపో. తినాలి అల్లుడు, మటన్ తినక మస్తు రోజులు అవుతుంది. ఆపరేషన్ అయిన కాడికెళ్ళి తీసుకోవసన్నా ముచ్చటే లేదు నోటికి. జల్లి అండుపో బిడ్డ, తింటా. సరేనే అవ్వా, చెప్పానే అండుతా. చాలా రోజులు అవుతుంది మటన్ తినక, ఇలా కడుపు నిండా తినాలి. సరే తినేవి. ఎట్లకెళ్ళి ఇచ్చిర్రయ్యా మీ ఊళ్ళో మటను? ఎంతైతే ఏందత్తా, నీదేం పోతాంది? నువ్వైతే కడుపు నిండా తినలేవు, తినక చాలా రోజులు అవుతుంది అంటున్నావు కదా. కిలంత మటన్కే గంతగానం అది అవుతున్నావు, మరి నాకెంత అది కావాలయ్యా? ఎందుకు? ఎందుకా? వెనకకెళ్ళి పట్టుకోలేదు ఇట్లా బిడ్డతో చెప్పాలా? ఎయ్యి బిడ్డ, ఆకలి అవుతుంది తినాలే. అబ్బా కమ్మటి వాసన వస్తుంది మటన్ కీమా. ఓ బుజ్జి, ఉప్పు కారం మంచిగా పెట్టినవానే? అన్నం జర తక్కువయ్యే, కూరనే ఇంత ఎక్కువయ్యి. అబ్బా బుజ్జి, మటన్ కి మా అమృతం లెక్క అండినవి అన్ని తీరేసి మస్తు మంచిగా ఉన్నది. సుశీల, నాకు కూడా ఇంత రాదే, తింటా పానం కొట్టుకుంటాంది. మొత్తం మీరే తింటారా? నీకెక్కడిది? నీకు లేదు నాకు లేదు, మొత్తం మా అవ్వకే. దాని పానం మంచిగా లేదంటే నాకే అంటానవా? తినని అదే తృప్తిగా.
తెచ్చేది నేను, తినేది నువ్వు. నన్ను చూస్తే కొంచెం అన్న పాపం అనిపిస్తలేదా అత్త నీకు? ఎందుకయ్యా నువ్వు చేసిన పనికా? ఏ తినత్తా, తిను, మొత్తం నువ్వే తిను. నీకు ఏం కావాలంటే అది తీసుకొస్తా, తిను. ఇక నీకు ఆపరేషన్ అయిందిగా, తినాలి, నువ్వు మంచిగా తినాలి. ఏడగొట్టించుకొచ్చినవయ్యా? మంచి కొట్టిర్రు చిన్న చిన్నగా. ఇగో మళ్ళా ఆదివారం నాడు మళ్ళా గిట్టినదే. తెత్తా తెత్తా, తిను. అబ్బో కడుపంతా నొచ్చి పాడైతుంది. ఏమైంది? అయ్యో అబ్బో. బుజ్జి, ఓ బుజ్జి, ఏమైందే? కడుపు నొత్తందే బాంచను. అయ్యో నీ అబ్బ గోళీలు టైం కేసుకోమంటే నా మాట నేను వాయే. బాగా నొత్తుందా? కడుపు నొత్తందా? అప్పుడు అద్దంటే తిన్నావు అత్త. మరి మటన్కి ఏమో మొత్తం కావాలని నువ్వే తింటివి. ఇక నొయ్యమంటే నొయ్యదా? మంచిగా నొత్తాంతి. నువ్వు అట్లా మాట్లాడకల్లుడు, నువ్వు అట్లా మాట్లాడుతుంటే ఇంకా నొత్తంది. అబ్బా కడుపు ఖరాబ్ అయింది అల్లుడు. అవ్వా గంతగానం నొత్తందానే, పాయ దావకనుకోదాం. మళ్ళా దవాఖానక ఇప్పుడు పోతే ఇంకేం ఆపరేషన్ అంటారో కాదే. పైసలు ఏడికి వస్తాయి? అద్దంటే మటన్ కీమా అంటే కాదత్తా.